అందరికీ నమస్కారం. తాజాగా నిన్న శ్రీకాకుళం ఎస్పీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాజీ స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాం కావచ్చు, ఆయన కుమారుడు కావచ్చు, అలాగే తమ్మినేని సీతారాం సతీమణి కావచ్చు, సో వీరందరూ కలిసి 2023లో ఒక పన్నాగం పన్ని దాదాపుగా 4 కోట్ల రూపాయల విలువైన ఒక భూమిని స్వాధీనం చేసుకున్న కథ మొత్తాన్ని కూడా ఆధారాలతో సహా వివరించడం జరిగింది. సాధారణంగా కబ్జా అంటే ఏంటంటే ఏదైనా ఖాళీగా కనపడితే భయపెట్టో బెదిరించో స్వాధీనం చేసుకోవటం, లేదా తక్కువ రేటుకి దాన్ని కట్టబెట్టేటట్టు చేయటం, ఇవన్నీ చాలా రకాలు చూసుంటారు. కానీ తమ్మినేని సీతారాము ఆయన కొడుకు కలిసి 2023లో చేసినటువంటి ఈ భూ కబ్జా అనేది ఒక సినీ ఫక్కీలో జరిగింది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్తో కొంతమంది అధికారులను తనతో కలిపేసుకుని అసలు రాష్ట్రానికే సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి ఆ భూమికి యజమానులుగా చూపించి భూమిని స్వాధీనం చేసుకున్న స్టోరీ మొత్తం నిన్న ఎస్పీ చెబుతుంటే, నిజంగానే ఎస్పీ చెప్తుంటే వింటుంటే అది ఒక సినిమా స్టోరీ అన్న స్టైల్లో ఉంది. ఎక్కడో చూసిన సినిమాలాగే ఉందా అనే ఫీల్ కలిగింది. ఎందుకంటే ఆ స్టైల్లో దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎందుకు ఈ భూమిని ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు తెలుసా? తమ్మినేని సీతారాం కొడుకైనటువంటి చిరంజీవి నాగ్ అనే ఒక వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో దీనికి సంబంధించి 13 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు, వాళ్ళని జైలుకు కూడా పంపారు. వాళ్ళకి కోర్టు 14 రోజులు రిమాండ్ కూడా విధించింది. వాస్తవం ఏంటంటే ఇది తీగలాగితే డొంక గద్దుతుందని తెలిసినటువంటి తమ్మినేని సీతారాం కోర్టు నుంచి ఇది సివిల్ మ్యాటరు, దీంట్లో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు కోర్టు నుంచి, హైకోర్టు నుంచి. అయితే పోలీసులు సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వాల. ఇందులో క్రిమినల్ కాన్స్పిరెన్సీ ఉంది. అంటే పూర్తిగా కుట్ర కోణంతో చేసినటువంటి క్రిమినల్ చర్యలు ఇందులో ఉన్నాయి. ఏంటంటే బ్రతికున్న వ్యక్తి మీద డెత్ సర్టిఫికేట్ సృష్టించడం, దొంగ ఫ్యామిలీ సర్టిఫికేట్ సృష్టించడం, అసలు ఫ్యామిలీ మెంబర్ కాని వ్యక్తిని ఫ్యామిలీ మెంబర్గా చూపించడం, ఈ రిజిస్ట్రేషన్ చేయటం, ఇవన్నీ కూడా క్రిమినల్ చర్యల్లో భాగంగా అవుతాయి. కాబట్టి పోలీసులు తెలివిగా ఏం చేశారంటే సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ క్రిమినల్ కాన్స్పిరెన్సీని ఛేదించే ప్రయత్నం చేయడంతో మొత్తం బండారం బయటపడింది. ఇప్పటి వరకు తమ్మినేని సీతారాం గానీ ఆయన కుమారుడు గానీ అయితే ఎక్కడ నోరు విప్పలేదు. నిన్న ప్రెస్ మీట్లోనే ఎవరైతే వీళ్ళు చనిపోయారో అని ఒక డెత్ సర్టిఫికేట్ చూపించారో ఆ వ్యక్తి కూడా బ్రతికే ఉన్నట్టుగా నిన్న ఎస్పీ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. సో అసలు విషయం ఏంటంటే శ్రీకాకుళం రూరల్ పరిధిలోని చాపారం గ్రామ పంచాయతీ బలగా పరిధిలోని సర్వే నెంబర్ 35/13లో ఉన్నటువంటి 85, 86, 87 ఈ 3 నెంబర్ల ప్లాట్లు దాదాపుగా 920 గజాల స్థలం మొత్తం ఇది. సో దీన్ని అందవరపు గోవిందరాజులు అనే ఒక వ్యక్తి ఏం చేశారంటే కనకలింగేశ్వరరావు అనే వ్యక్తికి 88, 99లో అమ్మినట్టుగా రికార్డ్స్ అయితే ఉన్నాయి. అసలు భూమి గోవిందరాజులది, కానీ ఎవరికి అమ్మారు? లింగేశ్వరరావుకి అమ్మారు. ఇది 88, 92లో జరిగినటువంటి ఘటన. అయితే ఈ లింగేశ్వరరావు అంటే ఎవరైతే కొనుగోలు చేశారో, గోవిందరావు నుంచి కొనుగోలు చేశారో, ఈ లింగేశ్వరరావు కుటుంబం ఏంటంటే బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్లో ఉంటున్నారు. అయితే ఎంతో కాలంగా ఇది ఖాళీగా ఉండటం గమనించినటువంటి తమ్మినేని సీతారాము ఆయన కుమారుడు ఏం చేశారంటే దీన్ని స్వాధీనం చేసుకోవాలని ఒక ప్లాన్ వేశారు. స్వాధీనం చేసుకోవటం అంటే వాళ్ళు ఆక్రమించే ప్రయత్నం చేస్తే అది ప్యూర్ డాక్యుమెంటేషన్ కాబట్టి కోర్టుకి వెళితే ఎదురు దెబ్బ తగులుతుంది. కాబట్టి ఏం చేయాలని ఆలోచించి ఒక మాస్టర్ స్కెచ్ చేశారు. ఈ మొత్తాన్ని తెలుగు సతీష్ కుమార్ అనే ఒక వ్యక్తి తెర వెనకుండి నడిపించాడంటే ఈ ఫోర్జరీ సంతకాలు కావచ్చు, ఫేక్ డాక్యుమెంట్ సృష్టి కావచ్చు, మొత్తం కూడా ఈ తెలుగు సతీష్ కుమార్ అనే ఒక వ్యక్తే చేశాడు. వాస్తవానికి ఈ తెలుగు సతీష్ కుమార్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రహారీ గోడ కడుతుంటేనే కనకలింగేశ్వరరావు కుమారుడు వెళ్ళి దాన్ని అడ్డుకున్నాడు. సో అప్పుడే అసలు బండారం అంతా కూడా బయటకు వచ్చింది. సో ఏంటి లైసెన్స్ స్కెచ్చో తెలుసా? గోవిందరావు ఎవరైతే మనం ఇందాక చెప్పుకున్నటువంటి గోవిందరాజులు ఉన్నాడో ఆ గోవిందరాజుల దగ్గర లింక్ డాక్యుమెంట్ కు అక్కడే ఉంది, అమ్మిన వ్యక్తి దగ్గరే పేరు మీదే లింక్ డాక్యుమెంట్ ఉందని తెలుసుకుని ఏం చేశారంటే వీళ్ళు గోవిందరాజులు కూడా బతికే ఉన్నాడు, కనకలింగేశ్వరరావు ఫ్యామిలీ కూడా ఉన్నారు. ఈ గోవిందరాజులు అంటే కనకలింగేశ్వరరావుని పూర్తిగా కొన్న వ్యక్తిని పక్కకు తప్పించేసి ఈ అమ్మిన వ్యక్తిగా ఉన్నటువంటి గోవిందరాజుల దగ్గర ఉన్నటువంటి లింక్ డాక్యుమెంటేషన్ను బయటికి తెచ్చి ఏం చేశారంటే ఈ గోవిందరాజులు అనే వ్యక్తి చనిపోయాడు, ఈ అందవరపు గోవిందరాజులు అనే వ్యక్తి చనిపోయినట్టుగా ఒక డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. ఫస్ట్ మున్సిపల్ ఆఫీస్ ద్వారా ఒక డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. సృష్టించడమే కాకుండా గోవిందరాజులకు ఏకైక కుమార్తె రజని, రజని అనే ఒక మహిళను తీసుకొచ్చారు. అంటే బేసిక్గా అందవరపు అయి ఉండాలి, కానీ ఇక్కడ అంటే అందవరపు కాదు, అడబాల. ఈ అడబాల రజని వాస్తవానికి ఇక్కడ కూడా కాదు, పక్క రాష్ట్రంలో ఎక్కడో ఉంటుంది. సో ఈ రజని అనే పేరున్నటువంటి ఆ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ మహిళను తీసుకొచ్చి అంటే అందవరపు అని చెప్పి ఆవిడే ఏకైక కుమార్తె అని చెప్పి ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించారు. వాస్తవానికి ఈ గోవిందరాజులకి 3 ఉన్నారు ఫ్యామిలీ, 2 అబ్బాయిలు 1 కూతురు లేదా 2 కూతుళ్ళు 1 అబ్బాయి, మొత్తానికి 3 ఉన్నారు.
ముగ్గురు సంతానం ఉంటే కాదు, గోవిందరాజులు అనే వ్యక్తి చనిపోయాడు, చనిపోయిన వ్యక్తికి ఏకైక కుమార్తె రజని అని చెప్పి డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఈ రెండు సృష్టించిన తర్వాత ఇప్పుడు కథ మొత్తం కూడా నడిపారు. 2023లో ఏం చేశారంటే వీళ్ళు ఈ ఏ రజని, ఎవరైతే ఈ ఏ రజని ఉందో ఈ ఏ రజని ఏకైక కుమార్తె అయినట్టుగాను ఆవిడ తమ్మినేని సీతారాం కుమారుడికి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారు. ఇందులో సబ్ రిజిస్టర్ పాత్ర కూడా ఉంది, సబ్ రిజిస్టర్ లేడీ. సో ఆ సబ్ రిజిస్టర్కి కూడా మొత్తం తెలుసు. ఇందులో సాక్షి సంతకాలు ఎవరితో పెట్టించారో తెలుసా? తమ్మినేని సీతారాం డిగ్రీ కాలేజీలో పనిచేసే నలుగురు లెక్చరర్ల చేత ఇందులో సాక్షి సంతకాలు పెట్టించారు. వాస్తవానికి ఈ ఏ రజని అంటే వాస్తవానికి నిన్న ఎస్పీ గారు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే ఒకవేళ ఇంటి పేరు పూర్తిగా ఉండాలి, ఏ అంటే ఏంటి అనేది ఇంటి పేరుతో ఉండాలి. ఒకవేళ 5 లక్షలు లేదా అంతకు మించి రిజిస్ట్రేషన్ వాల్యూ రిజిస్ట్రేషన్ జరిగితే పాన్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఈ రిజిస్ట్రేషన్లో పాన్ కార్డు ఇవ్వలేదు. పాన్ కార్డు ఇవ్వకపోతే ఒక 60 అనే ఫామ్ ఏదో ఒక ఫామ్ కూడా ఫిల్ చేయాలి. ఇక్కడ ఈ ఫామ్లో వీళ్ళు సంతకాలు కూడా పెట్టలేదు. అంటే పాన్ కార్డు ఇవ్వలేదు, అలాగే ఫామ్ 60 ఫిల్ చేసి దాని మీద సంతకాలు కూడా పెట్టలేదు. అలాగే ఏ అంటే ఏంటి, అడబాలానా లేదా అందవరపు అనే విషయాన్ని సబ్ రిజిస్టర్ ధృవీకరించాలి. కానీ ఆ ధృవీకరించే ఆధారాలు ఏమీ లేకుండానే చేశారు. ఎందుకంటే ఈ కుట్రలో ఆ లేడీ సబ్ రిజిస్టర్ కూడా పాత్ర ఉంది. ఇప్పుడు ఆ సబ్ రిజిస్టర్ను కూడా అరెస్ట్ చేయబోతున్నామని చెప్పి నిన్న ఎస్పీ గారు చెప్పారు. ఆల్రెడీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీజీకి ఈ కథంగం మొత్తము అలాగే సబ్ రిజిస్టర్ చేసినటువంటి ఈ స్కామ్కు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఇన్ఫార్మ్ చేశారు. పైనుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ సబ్ రిజిస్టర్ను కూడా అరెస్ట్ చేయబోతున్నారు. సో ఇలా కథ మొత్తం నడిపారు. సో రిజిస్ట్రేషన్ సక్రమంగా జరిగిపోయింది. ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందంటే దాదాపు 2023లో ఇది రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేయించుకుంటే, ఇప్పుడు తాజాగా ఈ 920 గజాల స్థలకు ప్రహారీ గోడ కట్టే ప్రయత్నం చేశారు. ఎవరు చేశారు? ఈ తతంగం మొత్తం నడిపినటువంటి తెలుగు సతీష్ కుమార్ అనే వ్యక్తి ప్రహారీ గోడ పట్టే ప్రయత్నం చేస్తే ఎవరైతే దీన్ని కొనుగోలు చేసినటువంటి లింగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఉన్నారో, లింగేశ్వరరావు కుమారుడు ఉన్నాడో, ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఇది నా స్థలం, ఇది నా ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఇవి మా నాన్నగారు కొనుగోలు చేశారు. సో దీని మీద ఆ తమ్మినేని సీతారాం మనుషులు వచ్చి ప్రహారీ గోడ కడుతున్నారు అంటే అప్పుడు తీగలాగటం మొదలు పెడితే డొంకంతా కదిలింది. అసలు తమ్మినేని కొడుకు పేరు మీద ఎలా రిజిస్టర్ అయింది? ఎందుకంటే వాళ్ళ పేరు మీద కూడా ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. వీళ్ళ పేరు మీద అయితే 88, 92లోనే రిజిస్ట్రేషన్ అయిపోయింది. కానీ తమ్మినేని సీతారాం కొడుకు మీద ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది? 2023లో రిజిస్టర్ అయింది. అసలు ఆయన కొడుకు మీద ఎలా రిజిస్ట్రేషన్ అయిందా అని చెప్పి పోలీసులు తీగలాగటం మొదలు పెడితే తమ్మినేని సీతారాం ఏం చేశాడంటే వెంటనే కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకెళ్ళి ఇది సివిల్ మ్యాటరు, పోలీసులు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పమని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే పోలీసులు తెలివిగా ఏం చేశారంటే సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వాలి. నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ఫేక్ సర్టిఫికెట్, ఫేక్ డెత్ సర్టిఫికెట్, అలాగే ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించడంతో పాటు బతుకున్న వ్యక్తిని చనిపోయాడని చెప్పడం, కాని వ్యక్తిని ఆ ఆస్తికి వారసురాలు అని చెప్పడం, ఇవన్నీ క్రిమినల్ చర్యలు. పోలీసులు ఈ క్రిమినల్ చర్యల మీద దృష్టి పెట్టి మొత్తం లాగటం మొదలు పెడితే ఒక్కోటి మొత్తం వచ్చేసింది. మొత్తంగా దీనితో అంటే ఎవరైతే ఈ రిజిస్టర్ చేశారో, డాక్యుమెంటేషన్ రాశారో వాళ్ళతో సహా మొత్తంగా 13 మందిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఎస్పీ కూడా మాట్లాడారు. ఒకసారి ఆ వాయిస్ వినండి, ఒకసారి ఎస్పీ మాట్లాడింది కూడా వినండి ఒకసారి. 92లో దీనిని అందవరపు గోవిందరాజుల దగ్గర నుంచి ఒక పర్సన్ పర్చేజ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో వాళ్ళ ఫాదర్ దీన్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. బట్ వీళ్ళు ఏంటంటే ఉద్యోగరీత్యా వీళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయి ఉంటారు, ఇక్కడ లేరు. సో అప్పటి నుంచి ఆ సైట్ ఖాళీగా ఉండడంతో ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే అందవరపు గోవిందరాజుల యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసినట్లు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు. సో ఇందులో ఫ్రాడ్ ఏంటంటే ఈ అందవరపు గోవిందరాజులు ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నాడు. బట్ వీళ్ళు ఏం చేశారంటే అతను చనిపోయినట్లు ఒక ఫేక్ డెత్ సర్టిఫికెట్ ఒకటి తీసుకున్నారు. అంటే అతను చనిపోయాడని చెప్పేసి ఒక సర్టిఫికెట్ తీసుకొని అదే సర్టిఫికెట్ పైన ఒక ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఒకటి తీసుకున్నారు. ఏంటంటే అందవరపు గోవిందరాజులకి ఒక్కరే డాటర్ ఉన్నారు, ఆవిడ పేరు అందవరపు రజని అని చెప్పి ఒక ఫ్యామిలీ హెయిర్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. బట్ యాక్చువల్గా మన ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే అందవరపు గోవిందరాజుల పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నారు. అతనికి 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి ఉన్నారు. సో బట్ వీళ్ళు ఈ 2 కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈ డాక్యుమెంట్ బేసిస్ తోటి ఏ రజని, యాక్చువల్గా వాళ్ళ ఇంటి పేరు అడపాల రజని, బట్ మనకి ఆధార్ కార్డులో ఏ రజని అని రాపించుకొని ఈ ఏ రజని అన్న వ్యక్తే అందవరపు రజని అని చెప్పేసి ఆధార్ కార్డుని పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇన్నర్గా చాలా స్పష్టంగా బ్రతుకున్న వ్యక్తిని చనిపోయినట్లుగా తప్పుడు డాక్యుమెంటేషన్ సృష్టించి వేరొక రాష్ట్రంలో ఉంటున్నటువంటి రజని అనే ఒక మహిళను తీసుకొచ్చి తన కూతురుగా
చిత్రీకరించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా సృష్టించారు. సో ఇందులో కొంతమంది విలేకరులు కూడా అడిగారు, ఏమని, ఇది సివిల్ డిస్ప్యూట్ కదా, పోలీసులు ఎలా ఇన్వాల్వ్ అయ్యారంటే దానికి ఎస్పీ సమాధానం చెప్పారు. చూడండి ఒకసారి. ఈ కేసుకి సంబంధించి మాకైతే కోర్టు నుంచి ఎక్కడ ఏమీ లేదు అండి, బికాస్ దిస్ ఈజ్ ఏ క్రిమినల్ కేసు. ఇట్స్ క్లియర్లీ క్రిమినల్ కేసు. ఇక్కడ క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో కోర్టు నుంచి అయితే మాకైతే ఇప్పటివరకు ఏం రాలేదు. బట్ ఈ కేసులో అలా కాదు. ఈ కేసులో క్లియర్గా ఫేక్ డాక్యుమెంట్స్, నాట్ ఈవెన్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ కాదు, ఒక దొంగ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసినది క్లియర్ క్రిమినల్ కన్స్పిరసీ. సో విన్నారు కదా, ఇది సివిల్ మ్యాటర్ కాదు, ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది కాబట్టి మేము అందులో ఇన్వాల్వ్ అయ్యాము. ఇప్పటి వరకు కోర్టు నుంచి మాకైతే ఈ కేసులో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దని మాకైతే ఎటువంటి డైరెక్షన్స్ రాలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే తమ్మినేని సీతారాం, ఆయన భార్య, అలాగే ఆయన కుమారుడు, వీళ్ళ ముగ్గురి పాత్ర ఉందా ఏంటి, వీళ్ళని అరెస్టు చేయబోతున్నారా అనే దానికి కూడా ఎస్పీ చాలా స్పష్టంగా సమాధానం చెప్పాడు. అది కూడా ఒకసారి పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ్మినేని చిరంజీవి నాగ్ అలియాస్ నాని అండ్ దీనికి మొత్తానికి కన్స్పిరసీ కింద ఎవరైతే తీసుకొని వచ్చారో తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని వాణి గారు, వీళ్ళు కూడా ఈ కేసులో అక్యూజ్డ్. వీళ్ళపైన కూడా మనకి చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో విన్నారు కదా, వాళ్ళ పాత్ర అంటే తమ్మినేని సీతారాం పాత్ర, ఆయన భార్య పాత్ర, ఆయన కుమారుడు పాత్రతో పాటు తప్పుడు సంతకాలు పెట్టినటువంటి ఆయన కాలేజీలో పనిచేస్తున్నటువంటి నలుగురు ఫ్యాకల్టీ పాత్ర కూడా ఉన్నట్లుగా త్వరలోనే వాళ్ళని అరెస్టు చేస్తామని కూడా ఎస్పీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇదే స్పీకరు ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు చంద్రబాబు మీద ఎన్ని అవాకులు చవాకులు పేలాడో, ఎన్ని నీతి సూక్తులు చెప్పాడో మనందరికీ తెలుసు. ఎంత దారుణం అంటే, నేను చూశారు కదా, ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం కూడా ఒక సినీ ఫక్కీ స్టైల్లో జరిగింది. అసలు గోవిందరాజులు అనే వ్యక్తి బతికుండటం ఏంటి, ఆ వ్యక్తి ఏమో కనకలింగేశ్వరరావు అనే వ్యక్తికి అమ్మటం ఏంటి, అమ్మిన వ్యక్తిని పక్కన పెట్టేసి ఈ వ్యక్తి చనిపోయినట్టుగా డాక్యుమెంటేషన్ సృష్టించడం ఏంటి, డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, పైగా ఈ గోవిందరాజులకు ముగ్గురు సంతానం అయితే ఒకలే సంతానం అని చెప్పి తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఇందులో అధికారుల పాత్ర ఉందని కూడా నేను ఎస్పీ చెప్పాడు. సో ఎవరెవరి పాత్ర ఉందనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. జరిగిన తరువాత ఈ ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన వ్యక్తి మీద, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చిన వ్యక్తి మీద కూడా, అంటే ఈ సంతకాలు పెట్టిన వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి నేను ఎస్పీ కూడా చెప్పారు. అంటే మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ మాత్రం ఒక సినీ ఫక్కీ స్టైల్లో జరిగింది. మరి ఇప్పటి వరకు వైసీపీ పార్టీ నుంచి అయితే ఎవరు రెస్పాండ్ అవ్వాలా, ఇది తప్పనో లేకపోతే దీంట్లో ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. మళ్ళీ ఇందులో ఏదో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎవరో ఇబ్బంది పెట్టారని ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేసినా ఇందులో దీనికి పొలిటికల్గా ఎటువంటి సంబంధం లేదు. ఇందులో ఎటువంటి పొలిటీషియన్ లేడు. ఉన్న ఏకైక పొలిటీషియన్ ఎవరయ్యా అంటే తమ్మినేని సీతారాం మాత్రమే. ఇటుపక్క నుంచి ఎవరో ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ కూడా కట్టుకథలు. ఇప్పటి వరకు వైసీపీ నుంచి అయితే ఎవరు స్పందించలేదు. సో మీరేమనుకుంటున్నారు, తమ్మినేని సీతారాం చేసిన పని గురించి మీరేమనుకుంటున్నారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.